హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? నా థంబ్నెయిల్ చూసింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ వ్లాగ్ షేర్ చేస్తున్నానో. ఇంకా ఇది వచ్చేసి కరగా రోజు తీసిన వీడియో అండి. కరగా అంటే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, కరగా అంటే ద్రౌపది అమ్మకు చేసే జాతరలాగా అండి. మన సైడ్ గంగమ్మ జాతర ఎలా చేస్తారో సేమ్ ఇక్కడ కూడా ద్రౌపది అమ్మకు జాతరలాగా చేస్తారనమాట. ఈ కరగానైతే 3 days చేస్తారండి. ఫస్ట్ డే వచ్చేసి హసి కరగా చేస్తారు, సెకండ్ డే వచ్చేసి దీపోత్సవము, థర్డ్ డే వచ్చేసి మెయిన్ కరగా చేస్తారండి. ఆ రోజు అయితే ఇంకా ఈ రోడ్ అయితే ఫుల్ జనాలు ఉంటారనమాట. ఫుల్ షాప్స్ అవన్నీ పెట్టేస్తారు. ఇది వచ్చేసి హసి కరగా రోజు తీసిన వీడియో అండి. ఆ రోజు కూడా జనాలు ఉంటారు, కానీ థర్డ్ డే ఉన్నంత జనాలు ఉండరనమాట, తక్కువ ఉంటారు. షాప్స్ అవన్నీ అప్పటికి పెట్టిండరు. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడిని అయితే చాలా బాగా డెకరేట్ చేసినారండి. లైట్స్ అవన్నీ పెట్టారు. ఇంకా బయట డెకరేషన్ కూడా చాలా బాగుండింది, చాలా కలర్ఫుల్గా ఉన్నింది చూసేదానికైతే. ఈ కరగా అనేది బెంగళూరులో ఇంకా బెంగళూరు చుట్టుపక్కల చాలా చోట్ల చేస్తూ ఉంటారండి. ఎక్కువ ఏప్రిల్ మంత్లో చేస్తూ ఉంటారు ఎక్కువ. ఇంకోటి ఏమంటే బెంగళూరులో ఫస్ట్ చేసేది ఎక్కడ అంటే బెంగళూరులో ఉండే ధర్మరాయ స్వామి టెంపుల్లో చేస్తారండి ఫస్ట్ కరగా. అక్కడ చేశాకనే మళ్ళీ బెంగళూరులో ఉండే వేరే గుళ్ళ దగ్గర చేస్తూ ఉంటారనమాట. బెంగళూరులో ఇంకా చుట్టుప్రక్కల ఉన్న వేరే గుళ్ళ దగ్గర మొత్తం కరగా చేస్తూ ఉంటారు. ఈ కరగా అనేది ఎందుకు చేస్తారంటే పాండవులు అవతారం చాలించాక స్వర్గానికి వెళ్తూ ఉంటారంట అండి. ద్రౌపది అమ్మ మాత్రం వెనకలు పడిపోతుందంట, పాండవులు మాత్రం ముందు వెళ్తూ ఉంటారంట. కొంతమంది రాక్షసులు అయితే ద్రౌపది అమ్మ మీదకి యుద్ధానికి వస్తారంట. రాక్షసులను చంపేదానికి ద్రౌపది అమ్మ అయితే చాలా ప్రయత్నిస్తుందంట, కానీ ఆ రాక్షసుల నుంచి వచ్చే రక్తం బొట్టు నుంచి 1000 మంది రాక్షసులు పుడతారంట. అది చూడలేక ద్రౌపది అమ్మ ఏం చేసిందంటే ఒక సైన్యాన్ని సృష్టిస్తుందంట. అయినా కూడా రాక్షసుల్ని చంపలేకపోయిందంట ద్రౌపది అమ్మ. ఇంకా చివరికి కోపం వచ్చేసి ఆదిశక్తి అవతారం ఎత్తి అందరినీ మింగేస్తుందంట. తర్వాత ఆమె స్వర్గానికి వెళ్తూ ఉంటే ఆమె సృష్టించిన సైన్యం ఉన్నారు కదండి, వాళ్ళు అంటారంట ఆమెతో, వెళ్ళొద్దమ్మా స్వర్గానికి, మాతోనే ఉండిపో అని చెప్తే, లేదు లేదు నేను వెళ్ళాలి, నేను ప్రతి సంవత్సరము ఉగాది అయిపోయిన ఫస్ట్ పౌర్ణమికి ఇక్కడికి మళ్ళీ వస్తాను భూమి మీదకి అని చెప్పి వెళ్ళిపోతుందంట. అందుకే ప్రతి సంవత్సరము ఉగాది అయిపోయిన పౌర్ణమికి ఇలా కరగా చేస్తారండి బెంగళూరు చుట్టుప్రక్కల. నాకు తెలిసిన స్టోరీ అయితే మీకు చెప్పానండి, అది కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇంకా ఇది వచ్చేసి సెకండ్ రోజు తీసిన వీడియో అండి. ఆ రోజు అయితే దీపోత్సవం అన్నమాట. ఆ రోజు కొన్ని షాప్స్ అయితే పెట్టినారండి, ఇలా బ్యాంగిల్స్, బొమ్మలు, ఇంకా బొరుగులు, కారాలు అవన్నీ ఉంటాయి కదా, తిరునాళ్ళకు పెడతారు కదా, అలా కొన్ని షాప్స్ అయితే పెట్టినారండి. అక్కడక్కడ పెట్టినారు. మేమైతే అవి చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మా లక్కీకి అయితే ఒక బొమ్మ కావాలంట, అది చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే ఏ తీసుకున్నా కూడా 20 రూపీస్ 30 రూపీస్ అని రాసుంది. అవే చూస్తూ ఉన్నాను ఏం తీసుకుందామా అని. ఇక్కడ మేము వీడియో తీసుకుంటూ ఉంటే ఏదో కొంచెం బ్లర్ అయినట్లు కనిపిస్తూ ఉంది కదా, అది ఎందుకో అర్థం అవ్వలేదండి. కొన్ని లైట్స్ ఉన్నాయి ఎక్కడైతే, దానివల్ల ఏమైనా బ్లర్ అయినట్లు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అక్కడ మాత్రమే అలా కనిపిస్తూ ఉందండి, లైట్స్ ఉన్న చోటనే. పక్కన వీడియో తీస్తూ ఉంటే అలా కనిపించట్లేదన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, బొరుగులు, కారాలు అవన్నీ పెట్టున్నారు. అన్ని రకాల కారాలు ఉన్నాయండి. మామూలుగా మనం తిరునాళ్ళకు అలా వెళ్తే బొరుగులు, కారాలు అంట ఇలా అన్ని రకాల ఉప్పు బొరుగులు అన్నీ ఉంటాయి కదా. మేమైతే ఇక్కడ ఉగ్గాని కోసం బొరుగులు తీసుకుందాం అనుకున్నామండి. దానికోసమే చెక్ చేస్తూ ఉన్నాను మాకు ఏ బొరుగులు కావాలని. ఇక్కడ మాకు ఎక్కువ బెంగళూరులో బొరుగులు దొరుకుతాయి, కానీ కొంచెం రబ్బర్ బొరుగుల్లాగా ఉంటాయండి. అందుకే మేము ఇట్లా కరగా జరిగినప్పుడల్లా ఇలా బొరుగులు తీసుకుంటూ ఉంటామన్నమాట. మన పక్క అయితే బొరుగులు అయితే చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. అవి కూడా బాగా సాఫ్ట్ ఉంటాయి, కరకర అని బాగుంటాయి బొరుగులు అక్కడైతే. ఇక్కడ బొరుగులు మాత్రం బెంగళూరులో మాకు అంతగా నచ్చవండి. ఎప్పుడైనా ఉగ్గాని చేసుకోవాలన్నా మేము ఎక్కువ ఇక్కడ తీసుకోమన్నమాట. మా మామయ్య వచ్చినప్పుడల్లా తెప్పించుకుంటూ ఉంటాం కడప నుంచి. ఇక్కడ చూస్తున్నారా లైటింగ్ ఎంత బాగా సెట్ చేశారు. మొత్తం ఆ గుడి దగ్గర నుంచి మొత్తం స్ట్రీట్ ఎండింగ్ వరకు పెట్టారండి లైట్స్ అయితే. ఇక్కడ చూస్తున్నారా చుట్టుప్రక్కల అయితే అంగళ్ళు అయితే తక్కువ ఉన్నాయండి. ఈ వీడియోలోనే ఎండ్ వరకు చూడండి. అంగళ్ళు అయితే నెక్స్ట్ థర్డ్ డే కరగా రోజు అయితే ఫుల్ ఉంటాయి. జనాలు కూడా ఇలా ఉండరన్నమాట, అసలు కిల అని అసలు గ్యాప్ కూడా ఉండదండి, అలా ఉంటారు జనాలు అయితే. ఇంకా మేమైతే అక్కడ బొరుగులు తీసుకోలేదండి. ఎందుకంటే మేము ఏమనుకున్నామంటే ఒక మూట బొరుగులు తీసుకుందాంలే, మళ్ళీ మనకి అక్కడ దొరకవు కదా అని అనుకున్నామన్నమాట. వాళ్ళు కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. సరే వద్దులే అని మళ్ళీ థర్డ్ డే కరగా రోజు చూద్దాంలే ఆ రోజు అని చెప్పి ఏం తీసుకోలేదన్నమాట అక్కడ. మళ్ళీ కొంత దూరం వచ్చాక ఇంకో షాప్ ఉండిందండి ఇక్కడ బొరుగులు కారాలది. ఇక్కడ అడిగామన్నమాట బొరుగులు ఎంత కాస్ట్ ఉన్నాయి మూట అని చెప్పి.
వాళ్ళు కూడా కొంచెం అదే రేట్ చెప్తున్నారనమాట. వాళ్ళు అన్నారనమాట, సేమ్ అది కూడా మాదే అండి అంగడి, అంతా ఒకటే ఇక్కడ అని చెప్పారు. ఇంకా మేమేమనుకున్నామంటే ఈరోజు వద్దులే, థర్డ్ డే కరగా రోజు చూద్దామని చెప్పి, ఆ రోజు అయితే కొన్ని ఎక్కువ షాప్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మనం అన్ని షాప్స్లో అడుగుతూ వెళ్ళొచ్చు, ఎక్కడ తక్కువైతే అక్కడ తీసుకోవచ్చులే అనుకున్నాము. ఇక్కడ చూస్తున్నారా, మా లక్కీ కోసం బొమ్మలు చూసుకుంటూ ఉన్నాము. ఇక్కడ బొమ్మలు అయితే ఒకే షాప్ పెట్టారండి ఆ రోజు, బొమ్మల షాప్ అయితే ఇక్కడ ఒకటే షాప్ ఉంది. మా లక్కీకి అయితే అర్థం కావట్లేదు అనమాట ఏ బొమ్మ తీసుకోవాలో, అవే చూసుకుంటూ ఉన్నాడు. లాస్ట్కి అయితే ఏదో మ్యాజిక్ స్లేట్ తీసుకున్నాడండి. ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి మా ఇంటికి కొంచెం దగ్గరలోనే నాగులది ఒకటి ఉందండి. ఫస్ట్ కరగా అమ్మ ఇక్కడికి వచ్చి డ్యాన్స్ వేస్తారంట హసీ కరగా రోజు, అది ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. మేము అలా వెళ్తూ ఉంటే మెయిన్ రోడ్లో అమ్మవారికి ఇలా పూజ చేస్తూ ఉన్నారండి. ఇంకా ఈ బోర్డు వచ్చేసి మెయిన్ రోడ్ ఎంట్రన్స్లో పెట్టారండి. ఇలా అమ్మవారి కరగా అని పెట్టారనమాట బోర్డు, చెన్నసంద్ర ఏరియాలో అని. ఇక్కడ చూస్తున్నారా, కరగా అమ్మ అయితే ఇలా వస్తారండి. ఇక్కడ డేట్స్ అవన్నీ పెట్టారనమాట, హసీ కరగా ఏ రోజు, దీపోత్సవం ఏ రోజు, ఇంకా మెయిన్ కరగా ఏ రోజు అని అన్ని డేట్స్ వేసి పెట్టారు. ఇక్కడ చూస్తున్నారా, ఎంట్రన్స్ అయితే డెకరేషన్ చాలా బాగుండిందండి. ఇంకోటి ఏమంటే ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కువగా ఉన్నిందండి ఆ రోజు. అంటే ఇక్కడ కరగా జరుగుతుంది కదా, వెహికల్స్ వెళ్ళడం కానీ పోవడం కానీ మెయిన్ రోడ్లో అయినా ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉన్నిందనమాట. ఇంకా ఇక్కడ ఎంట్రన్స్లో మా ఇంటి దగ్గర కొంచెం ముందర థర్డ్ డే కరగా రోజు మాత్రం మొత్తం వెహికల్స్ రావడం పోవడం అన్నీ ఆపేశారండి. ఎందుకంటే ఆ రోజు షాప్స్ అవన్నీ పెట్టింటారు, జనాలు ఫుల్ ఉంటారు కదా, దానికోసం అయితే వెహికల్స్ అన్నీ ఆపేశారనమాట థర్డ్ డే రోజు. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, అమ్మవారు ఇందాక పూజ చేశారు కదా, అమ్మవారిని గుడి దగ్గరికి తీసుకొని వెళ్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారా, అమ్మవారిని ఎలా తీసుకెళ్తున్నారంటే కింద చీరలు పరుస్తూ ఉన్నారనమాట. ఒకరు పరుస్తూ ఉన్నారు, తర్వాత వెనకాల నుంచి ఒకరు తీసుకొస్తూ ఉన్నారు. అంటే చీరల మీద నడుచుకుంటూ వెళ్తూ అమ్మవారిని తీసుకెళ్తున్నారండి గుడి దగ్గరికి. ఇది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇలా అమ్మవారిని తీసుకెళ్ళడం చీరల పైన, అందుకే మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర నందీశ్వరుడి గుడి ఉంది కదండి, శివాలయము, అక్కడ అనమాట. అమ్మవారిని అయితే ఇక్కడికి తీసుకొని వచ్చారు ముందైతే, ఇక్కడికి తీసుకొచ్చి డ్యాన్స్ వేస్తున్నారనమాట. ఇక్కడి నుంచి అమ్మవారి గుడికి తీసుకొని వెళ్తారు. ఇక్కడ చూస్తున్నారా, గుడి దగ్గర కూడా మొత్తం అన్ని ఇళ్లకు లైట్స్ వేసి పెట్టారండి. ఇక్కడ కరగా అంటే ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు ఒక పండగలాగా చేసుకుంటారనమాట. ఇక్కడ చూస్తున్నారా, దీపోత్సవంకి అయితే అందరు చాలామంది వస్తూ ఉన్నారనమాట. తలపైన పూల కుండీలాగా పెట్టుకొని వస్తూ ఉన్నారనమాట. దాని లోపల అయితే ఒక దీపం ఉంటుందంట అండి. ఇట్లా కొంతమంది ఆడవాళ్ళు అయితే ఒక క్యాస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ, ఆ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే ఇలా దీపోత్సవం లాగా తలపైన ఇలా పెట్టుకొని వస్తూ ఉంటారు. ఈ సందులో అయితే ఇంకో గుడి ఉందండి, చిన్నది మధ్యలో ఉందన్నమాట. అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు అందరు ఆడవాళ్ళు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడ మెయిన్ రోడ్ ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఒక రౌండ్ లాగా వేస్తారనమాట నడుచుకుంటా వచ్చి. తర్వాత అక్కడ ఇందాక నేను స్టార్టింగ్లో చూపించుంటాను మీకు, నేను అవి కట్టెలు కాలుస్తూ ఉన్నారు, అది వచ్చేసి అగ్నిగుండం కోసం అండి. ఇలా ఆడవాళ్ళు అయితే తల మీద పెట్టుకొని వస్తారు కదా దీపోత్సవం లాగా, వాళ్ళైతే అగ్నిగుండం తొక్కి వెళ్తారనమాట గుడి లోపలికి.
కదండి, చాలామంది ఆడవాళ్ళు అయితే ఇలా తల మీద పెట్టుకొని వస్తూ ఉన్నారు దీపాలు. ఇక్కడ కొంతమంది అయితే చాలా బాగున్నాయని చూసేదానికి. ఫస్ట్ ఒకరు వెళ్ళారు కదా, ఏదో అమ్మవారు ఎత్తుకున్నట్లు చాలా బాగా డెకరేట్ చేసుకున్నారనమాట. ఒకటనే కాదండి, అందరికీ చాలా బాగున్నాయి. ఒక్కొక్కరి ఒక్కొక్క విధంగా ఉన్నాయన్నమాట. చాలా అందంగా ఉన్నాయి. పాపం వాళ్ళైతే ఫస్ట్ నుంచి చాలాసేపు అలా మొయ్యాలన్నమాట. 1 గంట 2 గంటల దాకా అలా మొయ్యాలనుకుంటా వాళ్ళైతే అవి. ఇంకా ఇది వచ్చేసి 3rd డే కరగా రోజు అండి. ఆ రోజు అయితే ఇంకా అన్ని షాప్స్ పెట్టేశారు. ఇది మా ఇంటికి ఆపోజిట్లోనే ఉందన్నమాట. మా లక్కీ వాళ్ళ స్కూల్ ఉంది కదా, కిడ్జీ స్కూల్, అక్కడైతే ఇది పెట్టారు ఫస్ట్ స్టార్టింగ్లోనే. ఇది రింగ్స్ గేమ్ అండి. రింగ్స్ గేమ్ అంటే అందరికి తెలిసే ఉంటుంది కదా. వాళ్ళైతే ఒక 5 రింగ్స్ ఎన్నో ఇస్తారు, 3 or 5 ఇంత అమౌంట్ అని ఉంటుంది. దేనిపైన వేస్తే అది మనకి ఇస్తారనమాట, తెలిసే ఉంటుంది. ఇక్కడ చాలామంది పిల్లలు అయితే ట్రై చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఆడుతున్నారనమాట. వాళ్ళకైతే రాలేదు కానీ ట్రై చేస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే బొమ్మలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. మా లక్కీ అయితే ఫస్ట్ బొమ్మ చూస్తూనే అదే కావాలని చెప్తూ ఉన్నాడు. వద్దు లక్కీ, ఆ లైట్స్ మళ్ళీ పోతాయి అని చెప్తూ ఉన్నాము. ఇంకోటి ఏమంటే, మా ఆయన ముందు రోజు దీపోత్సవం రోజు అయితే ఇలా బొంగరం లాగా వస్తుంది కదా, లైట్ వస్తుంది ఇలా బొంగరం లాగా వేస్తే, అది తీసుకొని వచ్చిన్నాడు. అది ఉంది లక్కీ అని చెప్తే మళ్ళీ ముందుకు వెళ్ళాము. ఇంకా గుడి దగ్గర అయితే జనాలు అయితే ఫుల్ ఉన్నారండి, ప్లేస్ లేదన్నమాట, అంత జనాలు ఉన్నారు. ఇంకా ఇక్కడ అమ్మవారి కోసం రథాలు కూడా రెడీ అయిపోయాయి. ఇక్కడ ఏమంటే దగ్గరలో ఉన్న గుళ్ళు ఉంటాయి కదండి, శివయ్య గుడి అని, ఇంకా నరసింహస్వామి గుడి ఉంది, ఇంకా ఇక్కడ సత్యనారాయణ స్వామి గుడి ఉంది. అన్ని గుళ్ళు ఉన్నాయన్నమాట దగ్గరలో. అన్ని టెంపుల్స్ ఒక రథాలు అయితే గుడి దగ్గరికి వచ్చేస్తాయండి మెయిన్ కరగా రోజు. మేము వెళ్ళిన టైంకి అయితే 2 టెంపుల్స్ ఒక రథాలు వచ్చినాయండి. ఇంకా 3 ఏమో రావాలనుకుంటా. మేము పోయినసారి కరగా రోజు చూసినప్పుడు అయితే చాలా రథాలు ఉన్నాయండి. ఈసారి కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మా లక్కీని చూస్తున్నారా, చాలా ఎగ్జైట్ అయిపోతున్నాడు. మా లక్కీకి ఏదో కనిపించింది అనమాట. ఏమంటే అక్కడ బబుల్స్ ఊపుతూ ఉన్నారనమాట, బబుల్స్ లాగా. అవి కావాలంటే అవి పైకి గాల్లో ఎగురుతూ ఉన్నాయన్నమాట. అవి చూస్తూ ఎగ్జైట్ అయిపోతున్నాడు. మేమేమో కానీ మా లక్కీ అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడండి కరగా కోసము. అంటే కరగా ఒక వారం ముందనగా కరగా ఎప్పుడొస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఒకటి బొమ్మల కోసం, ఇంకొకటి ద్రౌపది అమ్మని చూడాలంట. ద్రౌపది అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, అక్కడ కొంచెం ముందుకు వస్తే మాకు ఇవి అటుకులు, ఇవి స్నాక్స్ లాగా కనిపించాయి. అటుకులువి గోధుమ బొరుగులంట. అవి కనిపిస్తూనే తీసేసుకున్నామండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం విజయవాడకి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మ ఇచ్చింది అనమాట గోధుమ బొరుగులు. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. అప్పుడు నేనైతే ప్లేన్వి తెచ్చుకున్నానండి, మసాలా ఏం కలపలేదన్నమాట అప్పుడు మా అమ్మ ఇచ్చినవి. ఇవైతే వాళ్ళ దగ్గర మసాలా అన్నీ మిక్స్ చేసినట్టు ఉన్నాయి. ప్లేన్వి ఉన్నాయంటే ప్లేన్వి లేవని చెప్పారు. సరే ఏదో ఒకటి అని చెప్పి అవి తీసుకున్నామన్నమాట. ఇక్కడైతే గాజులు అంగళ్ళు, ఇట్లా బొమ్మల షాపులు అన్నీ కనిపిస్తూ ఉంటే మా లక్కీ అయితే ముందు గాజులు వేయించుకోమ్మ చేతులకి, బాగుంటుందని చెప్తూ ఉన్నాడు. ఇందాక విన్నారు కదా, ఆయన చాలా బాగా ప్లే చేశారు కదండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఏదో ఒక ప్రొఫెషనల్ వాయిస్తారు కదా, అలా ప్లే చేశారనమాట. చాలా బాగా అనిపించింది. ఒక పాటని ఇలా ప్లే చేయాలంటే చాలా కష్టం కదా. ఆ పాట ఉంది కదండి, నీలి నీలి ఆకాశం అనే సాంగ్ని ఇలా ప్లే చేశారనమాట. అయితే చాలా బాగా అనిపించింది మాకైతే.
యాపిల్ వాచ్. ఇక్కడ నేనైతే బ్యాంగిల్ చూద్దామని వచ్చాను, కానీ మెయిన్ నేను చూసింది ఏమంటే అక్కడ చైన్స్ లాగా ఉన్నాయండి, దండల్లాగా అనమాట, పూసల దండలు. అవైతే నాకు చాలా బాగా నచ్చాయన్నమాట. కానీ అది ఏమంటే థ్రెడ్తో చేశారనుకుంటా అవి పూసలు. అంత బాగా అనిపించింది, కానీ పూసల విషయంలో మాత్రము అవి పోతాయేమో అన్నట్లు అనిపించిందండి. అందుకే ఏం తీసుకోలేదు అక్కడ. మళ్ళీ ఇంకో చోట అయితే ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి, 2 సెట్స్ తీసుకున్నానమాట. ఇయర్ రింగ్స్ తీసుకునేటప్పుడు వీడియో తీసుకోలేదన్నమాట, అక్కడ మా ఆయన మర్చిపోయినట్లున్నారు. ఇక్కడ ఏమంటే 100కి 5 టవల్స్ అని చెప్పారు, హ్యాండ్ కర్చీఫ్స్ అవి తీసుకున్నాను. ఇక్కడ ముందర అయితే తాటి ముంజలు కనిపించాయండి, దాని పక్కనే ఇంకా మా లక్కీకి కావాల్సిన బొమ్మలు కనిపించాయన్నమాట. అవి చూసుకుంటూ ఉన్నాడు ఏం తీసుకోవాలని. ఇంకా మా లక్కీకి అయితే బాణం కావాలంట, ఫస్ట్ నుంచి బాణం కావాలి అడుగుతూనే ఉన్నాడు. అక్కడైతే బాణం తీసుకున్నాడు. ఇంకా అక్కడే గోలీ సోడాలాగా కనిపించాయండి, అది ప్లాస్టిక్ బాటిల్లో అనమాట. అది చూస్తేనే మేము తాగాలనిపించింది మాకైతే. అది తీసుకోవాలనుకున్నాం. వాళ్ళైతే గోలీ సోడా అంటే వాళ్ళే కొట్టి గ్లాసులు వేసిస్తారంట. అలా వద్దు, మాకు వేరే సపరేట్గా మాకు కావాలని చెప్పి సపరేట్ తీసుకున్నాం అనమాట. అది నేను ఫస్ట్ ట్రై చేస్తున్నాను అది ఓపెన్ చేయడానికి, గోలీ సోడాని. నేనైతే చాలాసేపే ట్రై చేశానండి, నాకైతే రావట్లేదు ఓపెన్ చేయడానికి. ఇంకా గోలీ సోడా చూస్తేనే నాకు మా ఆయనకు ఒకటి గుర్తొచ్చింది. అది ఫన్నీ ఇన్సిడెంట్ అని చెప్పాలి. ఎందుకంటే మాకు పెళ్ళైన కొత్తలో మా అన్న వచ్చేసి ఇలా గోలీ సోడా ఇంటికి తీసుకొని వచ్చారనమాట. అది ఓపెన్ చేస్తానని చెప్పి మా ఆయన ముందర ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఓపెన్ చేశాను. అది అలా ఓపెన్ చేస్తూనే మొత్తం సోడా అంతా సోడా అంతా మా ఆయన ముఖం మీద వచ్చి పడిందనమాట. అది గుర్తొచ్చి మేము ఇద్దరం నవ్వుకుంటూ ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారా, అదైతే నాకు ఓపెన్ చేయడం రాలేదండి. తర్వాత మా ఆయన ఓపెన్ చేసి తాగుతూ ఉన్నాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట. జీరా ఉంటుంది కదా, అదేనండి బిందు జిల్జీరా లాగా ఒక బాటిల్ వస్తుంది కదా, అలా ఉందన్నమాట. టేస్ట్ అయితే చాలా తీయగా చాలా బాగుంది. మా లక్కీని తాగమంటే వద్దు వద్దు అంటున్నాడు. అంత గ్యాస్ లేదు లక్కీ, కొంచెం తాగు కొంచెం చల్లగా ఉంటుందంటే వద్దని చెప్పాడనమాట. ఇంకా నేను మా ఆయన ఇద్దరం తాగాము. తర్వాత ఏదో లెమన్ సోడా తీసుకున్నాం అలాంటి బాటిల్లోనే, అది కూడా ఇద్దరం షేర్ చేసుకొని తాగామన్నమాట. నేను చెప్పాను కదా అండి స్టార్టింగ్లోనే, మెయిన్ కరగా రోజు అయితే మేము బొరుగులు తీసుకుంటాం కొనుక్కుంటామని చెప్పి, ఆ రోజు బొరుగులు అయితే తీసుకున్నామంటే అది వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. బొరుగులు ఎలా తీసుకున్నామంటే మూటలాగా తీసుకోలేదండి, సేర్ల ప్రకారం తీసుకున్నాము. సేర్ అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. 100కు 4 సేర్లు అని చెప్పారండి, అలా తీసుకున్నామన్నమాట. 16 సేర్లలాగా తీసుకున్నాము. ఇంకా మా లక్కీ బొమ్మ కొనడం కంప్లీట్ అయిపోయింది కదా, బాణం కొనుక్కున్నాడు కదా. ఇంకా నాకేం బొమ్మలు వద్దు, ఒక బొమ్మ చాలే అని చెప్తున్నాడు అనమాట. ఒక బొమ్మ అయిపోయింది కదా ఇంటికి పోదాంపా అంటున్నాడు. కానీ నాకైతే కొన్ని ఏదో సెట్లులా కనిపించాయండి, నెక్లెస్లు దండలు కనిపించేసరికి అవి చూడడానికి కొంచెం క్లాసీగా చాలా బాగున్నాయండి. మా ఆయనకు కూడా నచ్చాయన్నమాట. తీసుకో అని చెప్తున్నాడు. ఇక్కడ చూస్తున్నారుగా, ఇక్కడ నేను చూసే దండ నేను తీసుకున్నానండి. కలర్ఫుల్గా అంటే ఏదైనా మనం చీరలపై కానీ డ్రెస్సులపై కానీ చాలా బాగుంటుంది వేసుకున్నా కూడా. ఇంకో నెక్లెస్ సెట్ ఏదో తీసుకున్నాను అక్కడ. ఇంకా ఇక్కడైతే మా లక్కీకి జ్యూస్ కావాలంటే తాగుతూ ఉన్నాడు. ఇంకా మేము అలా వెళ్తూ ఉంటే మధ్యలో డోల్ సౌండ్ ఇలా వినిపించిందండి. ఏందా అని చూస్తే కరగా అమ్మ ఎదురయ్యారనమాట మాకు. ఇక్కడ మధ్యలో ఎల్లో పంచ వేసుకొని ఉన్నారు కదా, ఆయనే అనమాట ద్రౌపది అమ్మలాగా రెడీ అయ్యేది. ఇక్కడ చూస్తే నాకు తాబేలు బొమ్మ చాలా బాగా నచ్చిందని, టాటాయిస్ది చాలా ముద్దుగా అనిపించింది అన్ని బొమ్మల్లోకి. తీసుకుందామంటే మా లక్కీకి నచ్చలేదంటే వద్దు అని చెప్తున్నాడు. సరే మా లక్కీకి నచ్చలేదు కదా అని మళ్ళీ అక్కడే పెట్టేశాను. అది ఎంత అవుతుంది ఎంత రేట్ అవన్నీ అడిగాను అనమాట. అవన్నీ అడిగి తీసుకుందామని ఫైనల్కి వచ్చేసరికి మా లక్కీ అయితే నాకు వద్దు అని చెప్పాడనమాట. సరే అని అక్కడే పెట్టేశాను. ఇక్కడైతే చెప్పులు చూస్తూ ఉన్నాడు మా ఆయన. అయితే ఆడపిల్లలకి చిన్న చిన్న చెప్పులు చాలా చాలా ముద్దుగా ఉన్నాయని చూస్తూ ఉన్నాడనమాట. ఎక్కువ మగపిల్లల కంటే ఆడపిల్లలకి అన్ని ఐటమ్స్ చాలా బాగుంటాయి కదండి, చెప్పులైనా డ్రెస్సులైనా.
అన్నీ బాగుంటాయి. మగపిల్లలకి అంత డిఫరెంట్గా ఏమనిపించవు అనమాట. ఆడపిల్లలకైతే అన్ని మోడల్స్ దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నారు, ఇది వచ్చేసి ఏదో పేపర్తో చేశారనుకుంటా. లైటింగ్ చాలా బాగున్నాయి, కానీ అది పేపర్ అయితే కాదంట అండి. అది ఏదో చెప్పారు ఆయన, నాకు అంత గుర్తులేదన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ద్రౌపది అమ్మలాగా రెడీ అయ్యే ఆయన వచ్చేసి ఇలా అప్స్టేర్కి వెళ్ళినారండి. ఇక్కడ షాప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట, దానిపైకి వెళ్ళినారు. ఎందుకు అని అడిగితే ఇలా అక్కడ గోల్డ్ షాప్ అని ఒకటి ఉందన్నమాట. గోల్డ్ షాప్ వాళ్ళు గాజులు వేస్తారంట ఆయనకి. ఇలా ఒకరు గాజులు, ఒకరైతే మెట్టెలు, ఒకరు తాలిబొట్టు అవన్నీ ఇచ్చినాకనే ఆయన ద్రౌపది అమ్మలాగా రెడీ అవుతారనమాట. ఇక్కడ బొమ్మల్లో సాఫ్ట్ టాయ్స్లో పిల్లి కావాలని చూసుకుంటూ ఉన్నాడు అనమాట మా ఆయన. ఆ పిల్లిని చూసేసరికి మా లక్కీ అయితే అచ్చం అమ్మలాగే ఉంది అంటున్నాడు అనమాట. నా మీద సెటైర్లు వేస్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ చూస్తే అది మా లక్కీకి కావాల్సిన బుక్స్ అయితే కనిపించాయండి. హనుమాన్వి, ఏదో కొన్ని స్పైడర్ మ్యాన్, గణేష్ అవి ఇట్లా కలర్స్ వేసేటివి అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అవి కావాలని చెప్పి అవి చూసుకుంటూ ఉన్నాడనమాట. బుక్ కావాలంట. స్టోరీస్ కూడా ఉన్నాయంట, చూడు స్టోరీస్. యాక్టివిటీ బుక్ అంటే ఉంది, ఎందుంది అది చదువు. మంకీ అండ్ క్రొకడైలా? ఓకే, కావాలన్నా అది. ఇంకా ఇక్కడైతే మా లక్కీకి కావాల్సిన హనుమాన్ బుక్ ఏదో కొన్ని బుక్స్ అయితే తీసుకున్నామండి. ಬಿಸಿ ಬಿಸಿ ಪಕೋಡ ಎಷ್ಟಣ್ಣ? 1/4 ಕಿಲೋ చిక్ చిక్ పీస్ ಹಾಕಿ. ఇక్కడైతే అప్పటికప్పుడే ఫ్రెష్గా వట్టి పకోడా వేస్తూ ఉన్నారండి. చూస్తే తినాలనిపించింది అనమాట. వెంటనే తీసేసుకున్నాము. వాళ్ళైతే మాకు టేస్ట్ కోసం అని చూడడానికి ఇచ్చారనమాట. ఎలా ఉన్నాయి టేస్ట్ చూసి తీసుకోండి అని చెప్తూ ఉన్నారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి, చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయన్నమాట. ఇంకా అక్కడైతే వట్టి పకోడా తీసుకున్నాం, 1/4 కిలో తీసుకున్నాము. బై బై శనగపిండితో నచ్చాయి, బియ్య పిండితో రావు. నో టచింగ్. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళి కాసేపు అలా పడుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చామండి బయటికి. 11 కలా బయటకు వచ్చామన్నమాట. మేము వచ్చే టైంకి అన్ని రథాలు అయితే రెడీగా ఉన్నాయన్నమాట. మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం గుడి రథము, ఇంకా సత్యనారాయణ స్వామి గుడి రథము, ఇంకా ఆ పక్క నరసింహస్వామి గుడి రథం అన్నీ అయితే రెడీగా ఉన్నాయి. మేమైతే ఇంకా ద్రౌపది అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామండి. అప్పటికే టైము 11 దాటిపోయింది, 11:30 అలా అయింది. కానీ ఆ రోజు లేట్ అవుతుందని చెప్పారనమాట. లాస్ట్ ఇయర్ మాత్రం కరెక్ట్ టైంకి జరిగిపోయింది. 11:30 ఆ టైంకి కంప్లీట్ అయిపోయింది. ఈసారి మాత్రము ఆల్మోస్ట్ నైట్ 1 దాటిపోయిందండి, 1 గంట దాటిపోయింది. మా లక్కీ కూడా చాలాసేపే మేల్కొన్నాడు అనమాట. ఆ టైంలో అసలు మా లక్కీ ఎప్పుడు ఎంతసేపు మేల్కోలేదు.
ద్రౌపది అమ్మ నైట్ 1కి వస్తే బయటికి దగ్గర 1:45, 2 వరకు మేము బయటే ఉన్నామండి, గుడి దగ్గరే ఉన్నాము. ఇంకా ఇంటికి వెళ్ళి పడుకునేసరికి ఆల్మోస్ట్ 2:30 అయిపోయిందనమాట. కానీ ఇక్కడ చూస్తున్నారా నైట్ 11:30, 11:45 కూడా జనాలు అయితే ఫుల్ ఉన్నారండి. అసలు గ్యాప్ లేకుండా ఆ టైంలో కూడా జనాలు ఉన్నారనమాట. అందరూ అక్కడ ద్రౌపది అమ్మ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ గుడికి దగ్గరలోనే గవర్నమెంట్ స్కూల్ ఉందండి. గవర్నమెంట్ స్కూల్లో అయితే ఆర్కెస్ట్రా లాగా పెట్టారనమాట. అక్కడ కూడా జనాలు ఫుల్ ఉన్నారు. మేము వెళ్ళినాం కానీ అక్కడ చూడడానికి కూడా ప్లేస్ లేదనమాట, అంత జనాలు ఉన్నారు. మేము వెళ్ళిన టైంకి ఒక పాట పాడుతూ ఉన్నారు, కన్నడ పాట. అది విని బయటికి వచ్చేసాము. అక్కడ చూస్తున్నారా ద్రౌపది అమ్మ కోసం అయితే అందరూ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. అమ్మ అయితే గుడి లోపల ఉందన్నమాట, బయటకు వచ్చేదానికి రెడీగా ఉండింది. ద్రౌపది అమ్మ దగ్గర కొంతమంది అయితే కత్తులు పట్టుకొని ఉంటారండి, వాళ్ళైతే ముందు బయటకు వచ్చిన్నారు. అందుకే అక్కడ డోల్ కొడుతూ ఉన్నారనమాట. తర్వాత ద్రౌపది అమ్మ బయటకు వచ్చింది. ద్రౌపది అమ్మ తలపైన అది పెట్టుకొని ఉంటుంది కదా అండి కరగా, అది కింద పడకుండా మొత్తం డ్యాన్స్ కానీ మొత్తం వీధులంతా తిరుగుతారు కదా, చుట్టుప్రక్కలంతా తిరిగేది మాత్రం కింద పడకుండా తిరగాలన్నమాట. చాలా బరువు ఉంటుంది. కానీ ఆయన కరగా ఎత్తే ఆయనకు అసలు బరువు అనిపిదంట. అది కరగా ఎత్తుకున్నాక అసలు బరువే, మళ్ళీ పువ్వు అంత బరువు కూడా ఉండదని చెప్తారనమాట ఆయన అయితే. ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఆ రోజు పొద్దున్నే మా ఆయన అయితే వాకింగ్కి వెళ్ళినారనమాట. ద్రౌపది అమ్మనైతే మీకు క్లియర్గా చూపించలేకపోయాను అనుకోవద్దండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ద్రౌపది అమ్మని నేను జూమ్ చేసి మరీ చూపించగలను ఈ వీడియోలో అయితే. ఇక్కడ చూస్తున్నారా ద్రౌపది అమ్మకు వెల్కమ్ చెప్పడం కోసం ఇక్కడైతే పెద్ద పెద్ద ముగ్గులు వేసిన్నారు. ఇక్కడ చూడండి ద్రౌపది అమ్మ అయితే వస్తూ ఉన్నారు. నైట్ 1:30కు ఆ టైంలో స్టార్ట్ అయ్యారనమాట. చుట్టుప్రక్కల వీధులు మొత్తం తిరిగి చాలా దూరమే నడుస్తారనుకుంటా, చాలా దూరమే నడిచి మొత్తం తిరిగేసి మళ్ళీ గుడి దగ్గరికి వస్తారండి. మా ఇంటి దగ్గర కూడా వచ్చారనమాట, అది కూడా చూపిస్తాను మీకైతే. ఇక్కడైతే మొత్తం ఇక్కడ అమ్మవారి కోసం ముగ్గులు వేస్తున్నారు కదా, మధ్యలో అయితే కర్పూరం లాగా పెట్టారండి. అమ్మవారు వచ్చేసి ముగ్గు దగ్గర ముగ్గులో నిలబడి డ్యాన్స్ వేసి ప్రతి ఇంటి దగ్గర ఎక్కడ ముగ్గులు వేస్తారు అక్కడ ముగ్గు మీద డ్యాన్స్ వేసి వెళ్తారనమాట. వాళ్ళైతే ఆ ఇంటి వాళ్ళు ఉంటారు కదా, ఇంటి ఓనర్స్ కానీ ఇంటిలో ఉండే వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి ఆ ద్రౌపది అమ్మ మీద పూలు చల్లాలన్నమాట. ద్రౌపది అమ్మ అయితే ద్రౌపది అమ్మ దగ్గర ఒక కట్టె అనేది ఉంటుంది, స్టిక్ లాగా, అది మన తల మీద పెట్టి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరే అండి. మా ఇంటి ఓనర్ ఆంటీ వాళ్ళు ఇలా ముగ్గు వేసి పూలు చల్లుతూ ఉన్నారనమాట. అప్పటికే టైము 11:30 అయిపోయిందండి. ద్రౌపది అమ్మ రావడం చాలా లేట్ అయిపోయింది ఆ రోజైతే. అమ్మ వచ్చే ముందు ఇలా ముగ్గు వేసి పూలు చల్లి, ముగ్గు పైన పూలు చల్లి కర్పూరం పెట్టి పెట్టాలి. వచ్చే ముందు ఇలా నీళ్ళు చల్లుతారనమాట నడిచేదానికి. పాపం వాళ్ళైతే ఫుల్ టైర్డ్ అయిపోయారండి. అందరి ఫేసులు చూస్తే అర్థమైపోతుంది, ఫుల్ అలసిపోయారండి వాళ్ళైతే.
మేమైతే ఏం చేసామంటే మా ఆయన అయితే వాళ్ళు వచ్చే ముందు స్ప్రైట్ బాటిల్స్ తీసుకొని వచ్చాడండి, జ్యూస్ బాటిల్స్. వాళ్ళకి వస్తూనే వేపిద్దాంలే అని చెప్పి. కొందరైతే వద్దని చెప్తున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారా, వాళ్ళైతే వద్దని చెప్తున్నారు. ద్రౌపది అమ్మ వచ్చి వెళ్ళాక కొందరైతే తీసుకొని తాగారండి. అది కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలోనే. ఇక్కడ చూస్తున్నారు కదా, ద్రౌపది అమ్మ అయితే మా ఇంటి దగ్గరికి వచ్చి వెళ్ళిపోయారండి. మేమైతే కొంతమందికి అయితే ఇవ్వగలిగాము జ్యూస్ అయితే, కొంతమంది అయితే వద్దని చెప్పారనమాట. కొంతమంది అయినా తాగినారని కొంచెం హ్యాపీ అనిపించింది మాకైతే. పాపం వాళ్ళు నైట్ అంతా తిరిగి అలసిపోయి ఉంటారు కదా, పాపం ఫుల్ ఆకలి అవుతుంటుంది, దాహం అవుతూ ఉంటుంది. అందులో ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, దానికోసమని ఇలా ప్లాన్ చేసుకున్నామండి. ఇలా జ్యూస్ చల్లగా ఇచ్చామనుకోండి, వాళ్ళకి కొంచెం చల్లగా ఉంటుంది కదా, ఎండకు తిరిగి ఉంటారు. అందుకే ఇలా ప్లాన్ చేసుకొని ఈసారి ఇలా ఇచ్చామన్నమాట. ఈసారి బెంగళూరు కరగా, మా ఇంటి దగ్గర కరగా అయితే ఇలా జరిగిందండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు అమ్మవారు అయితే గుడి లోపలికి వెళ్తున్నారనమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.